Next, model paper 1, model paper 2, unit 4. Unit 4 లో ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి మోడల్ పేపర్ 1 లో, అదేవిధంగా మోడల్ పేపర్ 2 లో. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే డిఫైన్ అబౌట్ కంపాటబిలిటీ ఇన్ పాయింటర్స్. వాట్ ఇస్ మీన్ బై ద కంపాటబిలిటీ ఇన్ పాయింటర్స్? ఎక్స్ప్లెయిన్ వేరియస్ అర్థమెటిక్ ఆపరేషన్స్ దట్ క్యాన్ బి పర్ఫార్మ్డ్ ఆన్ పాయింటర్స్. ఇది ఆల్రెడీ యూనిట్ 4 చేసినటువంటి వీడియో ఫైల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు కావాలంటే దాన్ని రెఫర్ పేజ్ నెంబర్ 50, క్వశ్చన్ నెంబర్ 5. అంటే ఒకసారి మోడల్ పేపర్ యూనిట్ 4 విన్నారంటే ఈజీగా తెలుస్తుంది. సో పేజ్ నెంబర్ ఎంత? రెఫర్ పేజ్ నెంబర్ 50, క్వశ్చన్ నెంబర్ 5. అదేవిధంగా అంటే కంపాటబిలిటీ ఆఫ్ పాయింటర్స్ గురించి అది. అదేవిధంగా వేరియస్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేది పేజ్ నెంబర్ 53, క్వశ్చన్ నెంబర్ 2. ఇవి మీరు చూడాల్సింది. తర్వాత డెవలప్ సి ప్రోగ్రామ్ టు ఫైండ్ ద మీన్. మీన్ అన్న యావరేజ్ అన్న ఒకటే. సో ఇది డైరెక్ట్ ప్రోగ్రామ్ అండి, ఆల్రెడీ ఉంది, అయినా దాన్ని రాశాను ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఎలిమెంట్స్ ఎంటర్ చేసాము 2 డైమెన్షనల్ మ్యాట్రిక్స్ లో. మ్యాట్రిక్స్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ 2 డైమెన్షనల్ మ్యాట్రిక్స్ రాసి రెండు ఫార్ లూప్ రాసి సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఈఐజే అంటే ఏమవుతుంది? సమ్ వాల్యూ వస్తుంది. యావరేజ్ ఈక్వల్ టు సమ్ బై ఎం ఇంటూ ఎన్ అంటే యావరేజ్ వస్తుంది. ఆ యావరేజ్ వాల్యూని ఏమంటాం మనము? మీన్ ఆఫ్ ఎన్ నెంబర్స్ అని చెప్పి అంటాం. ఇది ఆల్రెడీ అరేస్ లో ఉన్నటువంటి డైరెక్ట్ ప్రోగ్రామ్. ఇది సింగిల్ డైమెన్షన్ అరే, 2 డైమెన్షన్ అరేస్ ఉంటుంది కదా, 2 డైమెన్షన్ అరే యొక్క ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇది. తర్వాత నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ ప్రాసెసర్ కమాండ్స్ ఇన్ సి. ప్రాసెసర్ కమాండ్స్ ఇన్ సి అన్నప్పుడు మీరు ఏమేమి రాయాలంటే 55 పేజ్లో క్వశ్చన్ 1, ఫస్ట్ క్వశ్చన్ 1 ఉంటుంది. ఇప్పుడు ప్రాసెసర్ కమాండ్ అంటే ఏంటి అనేది ఉంటుంది. తర్వాత పేజ్ నెంబర్ 57లో 2-వే కమాండ్స్, అదేవిధంగా మల్టీవే కమాండ్స్ అనేది సంథింగ్ ఉంటుంది. పేజ్ నెంబర్ 58లో కొన్ని కమాండ్స్ ఉంటుంది. ఇవి మీరు రాయాల్సింది. ఇంతవరకు రాస్తే సరిపోతుంది. తర్వాత డిస్క్రైబ్ అబౌట్ మెమరీ అలొకేషన్ ఫంక్షన్. ఈ 2 గ్యారంటీ క్వశ్చన్స్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. మెమరీ అలొకేషన్ ఫంక్షన్స్, అదేవిధంగా ప్రాసెసర్ కమాండ్స్ ఎక్కువ ఇంపార్టెంట్, ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి క్వశ్చన్స్. రెఫర్ మెటీరియల్ పేజ్ నెంబర్ 53లో క్వశ్చన్ 3 రెఫర్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మోడల్ పేపర్ 2లో ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి అనేది తీసుకుంటే డిఫరెన్షియేట్ ఎల్ వాల్యూ అండ్ ఆర్ వాల్యూ ఎగ్జాంపుల్. ఇది పేజ్ నెంబర్ 51లో క్వశ్చన్ 6 అండి. వేరియస్ అర్థమెటిక్ ఆపరేషన్ దట్ కెన్ పర్ఫార్మ్ ఆన్ పాయింటర్స్ అంటే పేజ్ నెంబర్ 53లో క్వశ్చన్ 2. ఇది ఆల్రెడీ ఇంత ముందు కూడా వచ్చింది. ఇది ఇప్పుడు చెప్పేటువంటిది చాలా టిపికల్గా చేయాల్సి వచ్చింది, ఎందుకంటే చాలా టఫెస్ట్ క్వశ్చన్ అండి ఇది. ఈ క్వశ్చన్ ను సాల్వ్ చేయడం జరిగింది, ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వాడు అడగతాడు. ఓకే, టఫెస్ట్ గా ఉంది కాబట్టి. డెవలప్ సి ప్రోగ్రామ్ టు క్రియేట్ అన్ అరే డైనమికల్లీ. ఒక అరేను డైనమికల్ క్రియేట్ చేయడం అనేది ఎలా పాసిబుల్ అవుతుంది? ఒక పాయింటర్ ద్వారా పాసిబుల్ అవుతుంది. ఒక అరేను మనము డైనమికల్ గా క్రియేట్ చేయాలి అంటే మనకు ఏ విధంగా పాసిబుల్ అవుతుంది? ఒక పాయింటర్ ద్వారా పాసిబుల్ అవుతుంది. తర్వాత ఏం చేయాలి? మీరు రీడ్ ద ఎలిమెంట్స్ ఇంటూ అర్రేలోకి రీడ్ చేయాలి. అండ్ ఫైండ్ ది మోడ్ ఆఫ్ నంబర్స్ అన్నారు. మోడ్ అంటే ఏంటి? సపోజ్ మనము ఇచ్చినటువంటి నంబర్స్ లో ఏ నంబర్ అయితే ఎక్కువగా రిపీట్ అయి ఉంటుందో ఆ నంబర్ మనం మోడ్ అంటాం. ఓకే, మోడ్ అంటే అది దాని యొక్క మీనింగ్. మోడ్ అంటే ఏంటి? మనకి ఇచ్చినటువంటి నంబర్స్ లో ఏ నంబర్ అయితే ఎక్కువగా రిపీట్ అయి ఉంటుందో ఆ నంబర్ మనం మోడ్ అంటాం. ఇన్ స్టాటిస్టిక్స్ యూజింగ్ పాయింటర్స్ అన్నారు. ఓకే, ఫైనల్ గా in statistics mass a mode is a value that occurs the highest number of times. అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏదైతే రిపీట్ అవుతూ ఉంటుందో దాన్ని మోడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అస్యూమ్ ఏ సెట్ ఆఫ్ వాల్యూస్ 3, 5, 2, 7, 3 అనుకుంటే ద మోడ్ ఆఫ్ దిస్ వాల్యూ సెట్ ఈస్ 3 యాజ్ ఇట్ అపియర్స్ మోర్ దాన్ ఎనీ అదర్ నంబర్. వేరే దాంతో కంపేర్ చేస్తే ఎక్కువగా రిపీట్ అయింది కాబట్టి ఇది మోడ్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్. మీరు ఒకవేళ మీ దగ్గర కనుక సిస్టమ్ ఉంటే మీరు ఎగ్జిక్యూట్ చేసి కూడా చూసుకోవచ్చు. కంపల్సరీగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇదే వాల్యూస్ తీసుకోండి, 5 వాల్యూస్ తీసుకొని అవుట్పుట్ అడిగితే అది దేని ఇస్తుంది? 3 ఇస్తుంది. ఈ ప్రోగ్రామ్ ఎలా చదవాలి, ఎలా నేర్చుకోవాలి అనేటువంటిది మనం చూస్తాం. #include stdio.h, #include stdlib.h. ఇక్కడ stdlib.h ఎందుకు తీసుకుంటామంటే కంపల్సరీగా మనము అరేను డైనమికల్ గా యూజ్ చేయాలంటే మెల్లాగ్ కానీ కెలాగ్ కానీ యూజ్ చేయాలి కంపల్సరీ. ఓకే, ఒక అరేను డైనమికల్ గా రీడ్ చేయాలి యూజింగ్ పాయింటర్స్ అన్నప్పుడు
కంపల్సరీగా మనం ఏం చేయాల్సి ఉంటుంది, మెలాక్ కానీ కెలాక్ కానీ యూజ్ చేయాలి. ఇక్కడ ఏం యూజ్ చేసాము, మెలాక్ను యూజ్ చేసాము. మెలాక్ అనేది దేంట్లో ఉంటుంది, stdlib.h లో ఉంటుంది కాబట్టి ఇంక్లూడ్ stdlib.h అని చెప్పి రాయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఒక అర్రే తీసుకున్నాను, ఒక పాయింటర్ తీసుకున్నానండి, కే అనేటువంటిది తీసుకున్నాను. ఇక్కడ మాక్సిమం వాల్యూ ఎంత, మాక్సిమం కౌంట్ ఎంత, రెండు కావాలి కదండి మనకు. మాక్సిమం కౌంట్ ఎంత, అందులో మాక్సిమం వాల్యూ ఎంత. ఓకే, మాక్సిమం కౌంట్ యొక్క వాల్యూ ఎంత, రెండు తీసుకున్నాను. దాన్ని 0 అనుకున్నాను ఇనిషియల్గా, i, j తీసుకున్నాను. ఎంటర్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ n అనుకున్నాను. ఇప్పుడు మీరు మెలాక్ రాయాలి. మెలాక్ ఎలా రాస్తారు, p = int స్టార్ మెలాక్ n × size of int. ఓకే, ఇది మెలాక్ క్రియేట్ చేస్తుంది, అంటే డైనమికల్ మెమరీ అలొకేషన్ క్రియేట్ చేస్తుంది. నువ్వు రీడ్ చేయాలి వాల్యూస్. రీడ్ చేసిన వాల్యూస్ అంతా కూడా నువ్వు రీడ్ చేసిన ఏ వాల్యూ రీడ్ చేస్తావో అవన్నీ కూడా ఏ అర్రేలోకి స్టోర్ చేయాలి. దట్ స్టోరింగ్ టు ఏ అర్రే. ఓకే, ఇక్కడ పీకే అనేది అర్రే కాదు, మనం స్టార్ పి అనుకున్నాము. మీకు అందరికీ తెలుసు, ఒక స్టార్ పి అంటే ఒక పాయింటర్ అవుతుంది. ఆ స్టార్ పి దేని స్పెసిఫై చేస్తుంది, అర్రేలో అయితే పి ఆఫ్ కేని స్పెసిఫై చేస్తుంది, లేదా పి ఆఫ్ ఐని స్పెసిఫై చేస్తుంది. ఎందుకంటే స్టార్ పి అనేది పాయింటర్, స్టార్ పి ఇస్ పాయింటర్. బట్ దాన్ని అర్రేలోకి మార్చుకుంటే, దానికి అర్రేలో కనుక కన్వర్ట్ చేసుకుంటే మనం ఏమని రాసుకోవచ్చు, పి ఆఫ్ కే అని రాసుకోవచ్చు, లేదా పి ఆఫ్ ఐ అని రాసుకోవచ్చు. అందుకని ఇక్కడ అండ్ పి ఆఫ్ కే అని చెప్పి రాసుకోవచ్చు. అంటే ఇక్కడ మాత్రం మనం ఎక్కడ కూడా పి అర్రే అని తీసుకోలేదు, కానీ ఏం తీసుకున్నాము, స్టార్ పి అని తీసుకున్నాము. ఎందుకు స్టార్ పి తీసుకున్నాము, వాడు యూజింగ్ పాయింటర్స్ ఉన్నాయి. పాయింటర్స్ బేస్ చేసుకొని డైనమికల్ అర్రేని క్రియేట్ చేయమన్నారు. పాయింటర్స్ యూజ్ చేసుకొని డైనమికల్ అర్రేని క్రియేట్ చేయమన్నారు. సో పాయింటర్స్ యూజ్ చేసుకొని డైనమికల్ అర్రే క్రియేట్ చేయాలి అంటే కంపల్సరీ ఏం చేయాలి, మెలాక్ను యూజ్ చేయాలి. అందుకని మనం మెలాక్ను యూజ్ చేసి దాన్ని దేనిలో రీడ్ చేసాము, పీకేలో రీడ్ చేసి ఆ పీకేలో ఉండే దేనిలో వేసుకున్నాము, ఏకేలోకి వేసుకున్నాము. ఫైనల్గా మనకు ఏకేలో మనకు రీడ్ చేసిన ఎలిమెంట్స్ అన్ని కూడా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మోడ్ కనుక్కోవాలి. మోడ్ అనేది ఎలా కనుక్కుంటాం అంటే, i = 0 నుంచి n వరకు ఎలిమెంట్స్ తీసుకోండి. ఇనిషియల్గా కౌంట్ = 0 అనుకోండి. 0 అనుకొని ఫస్ట్ aj = ai అంటే ఎలిమెంట్స్ ఈక్వల్గా ఏవైతే ఉంటాయో వాటి యొక్క కౌంట్ ఎంత అనేది కనుక్కోండి. ఎలిమెంట్స్ ఏవైతే ఈక్వల్గా ఉంటాయో, ఒక ఎలిమెంట్ తర్వాత ఇంకొక ఎలిమెంట్ ఈక్వల్గా ఉండాలి మనం సెర్చ్ చేయాలి అంటే i = 0 తీసుకోవాలి ఒకటి, j = 0 తీసుకొని aj = ai అనుకుంటే, సెకండ్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ రెండు సేమ్ అనుకుంటే అప్పుడు దాని యొక్క కౌంట్ పెంచండి. 1 2 3 అంటే ఫస్ట్ ఎలిమెంట్ 2 టైమ్స్, సెకండ్ ఎలిమెంట్ 3 టైమ్స్, థర్డ్ ఎలిమెంట్ 2 టైమ్స్, ఫోర్త్ ఎలిమెంట్ 1 టైం, ఇట్లా మనకు డిఫరెంట్ టైమ్స్ వస్తాయి. అందులో మాక్సిమం ఏదని కనుక్కోవాలి. ఎందుకంటే ఏవైతే రిపీట్ అవుతుంటాయో, ఎలిమెంట్స్ ఏవైతే రిపీట్ అవుతూ ఉంటాయో వాటిలో ఏ ఎలిమెంట్ మాక్సిమం రిపీట్ అయింది. మనకి ఎలిమెంట్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. ఆ రిపీట్ అవుతున్నటువంటి ఎలిమెంట్స్ లో ఏ ఎలిమెంట్ మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది అనేటువంటి మీరు ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఏంది, ఇఫ్ కౌంట్ ఇస్ గ్రేటర్ దాన్ మాక్సిమం కౌంట్ అయితే, కౌంట్ అనేది గ్రేటర్ దాన్ మాక్సిమం కౌంట్ అయితే, ఓకేనా. సో కౌంట్ అనేది మాక్సిమం కౌంట్ కంటే, మాక్సిమం కౌంట్ ఇనిషియల్ ఎంత అనుకున్నాము, 0 అనుకున్నాం. ఇంతకుముందు రాసాం మనం, వాట్ ఈస్ ది మాక్సిమం అర్రే వాల్యూ. మాక్సిమం అర్రే వాల్యూ అంటే ఇనిషియల్లీ మాక్సిమం అర్రే 0 అనుకుని కంపేర్ చేస్తాం. ఆ విధంగా కౌంట్ గ్రేటర్ దాన్ మాక్సిమం కౌంట్ అనుకుని, ఒకవేళ కౌంట్ కనుక మాక్సిమం అయితే కౌంట్ మాక్సిమం కౌంట్ వేసుకోవాలి, ఈ ఐను మాక్సిమం వాల్యూలోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ మాక్సిమం వాల్యూ మనం ఏం చేయాలి, ప్రింట్ చేయాలి. ఓకే, ప్రింట్ చేస్తే మనకు కావాల్సినటువంటి మోడ్ అనేది వస్తుంది. ఇది కొంచెం టిపికల్ అయింది. ఈ ప్రోగ్రామ్ కనుక్కునే దానికి దాదాపుగా 2 to 3 hours పట్టాను. ఎందుకంటే చాలా టిపికల్ అయినటువంటి క్వశ్చన్ ఇచ్చాడు. ఓకే, మనకి ఎక్కడ దొరకదు, డైరెక్ట్ ప్రోగ్రామ్ లేదు. మనం చాలా జాగ్రత్తగా నెట్లో నుంచి సెర్చ్ చేసి చేసాం, నెట్ నుంచి సెర్చ్ చేసి చేసాం. కాబట్టి చాలా దాంట్లో ప్రతి ఎలిమెంట్ కూడా చదివి చేయాల్సి వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఎక్స్ప్రెస్ వేరియస్ ప్రాసెసర్ కమాండ్స్ ఇన్ సి. చూసారా, మళ్ళీ రిపీట్ చేశారు ప్రాసెసర్ కమాండ్స్ అని. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఖచ్చితంగా రేపు అడిగేటువంటి స్కోప్స్ ఉన్నాయి. ఇదొక క్వశ్చన్, ఇంకొకటి మెమరీ అలొకేషన్ క్వశ్చన్, లేదా మెమరీ ఫంక్షన్స్ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారు. ఎక్కువ స్ట్రెస్ చేయండి వీటి క్వశ్చన్స్ పైన. ఎక్స్ప్లెయిన్ వేరియస్ ప్రాసెసర్ కమాండ్స్ అన్నాడు. సో అగైన్ పేజ్ నెంబర్ 55 క్వశ్చన్ 1, పేజ్ నెంబర్ 57 క్వశ్చన్ 4, అండ్ పేజ్ నెంబర్ 58 క్వశ్చన్ 5. అగైన్ వాట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ విత్ స్టాటిక్ మెమరీ అలొకేషన్. స్టాటిక్ మెమరీ అలొకేషన్ మనం యూజ్ చేస్తాం కదా, దాంట్లో ఉన్నటువంటి డ్రాబ్యాక్ ఏంటి, స్టాటిక్ అంటే ఏంటి, ఫిక్స్డ్, అది చేంజ్ కాదనమాట.
సో డిసడ్వాంటేజ్ ఆఫ్ స్టాటిక్ మెమరీ అలొకేషన్ ఏంటంటే in static memory allocation the system is unaware of the memory requirement of the program. సో సిస్టమ్ కు ఓకే మెమరీ రిక్వైర్మెంట్ ఎంత అనేది తెలియదు. సో ఇట్ హ్యాస్ టు గెస్ ది మెమరీ రిక్వైర్మెంట్ ఫర్ ది ప్రోగ్రామ్, గెస్ చేసుకుంటుంది వాల్యూ. అదే డైనమిక్ అని తెలుస్తుంది కానీ స్టాటిక్ అని తెలియదు. స్టాటిక్ మెమరీ అలొకేషన్ లీడ్స్ టు మెమరీ వేస్టేజ్. సో దాంతో ఎంత తెలియదు కాబట్టి మెమరీ వేస్టేజ్ జరుగుతుంది. యాజ్ ఇట్ ఎస్టిమేట్ ద సైజ్ ఆఫ్ మెమరీ రిక్వైర్డ్ బై ది ప్రోగ్రామ్. ఓకే, సో ఆ ఎస్టిమేషన్ లో మనకు ఏమవుతుంది, మెమరీ వేస్టేజ్ అనేది జరుగుతుంది. అది మెయిన్ గా అనమాట ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్. డిస్క్రైబ్ వేరియస్ డైనమిక్ మెమరీ మేనేజ్మెంట్ ఫంక్షన్స్. సో డైనమిక్ మెమరీ మేనేజ్మెంట్ ఫంక్షన్స్ అంటే అగైన్ ఏంది, చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ యూనిట్ లో పర్ఫెక్ట్ గా 2 క్వశ్చన్లు చాలా ఎక్కువ ఎక్స్పెక్టెడ్ గా అనుకోవచ్చు. ఎందుకంటే ఈ 2 సెట్ లో కూడా ఎక్కువ సార్లు రిపీట్ చేస్తున్నాడు. ఒకటి మెమరీ మేనేజ్మెంట్ ఫంక్షన్స్ గురించి, రెండోది సెకండ్ మెమరీ మేనేజ్మెంట్ ఫంక్షన్స్ గురించి ఒకటైతే, రెండోది సెకండ్ వన్ ఏంటి అంటే సెకండ్ వన్ ఈస్ నథింగ్ బట్ ది ఓకే సెకండ్ వన్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ రాసాం ఎల్ వాల్యూ ఆర్ వాల్యూ అర్థమెటిక్ ఆపరేషన్స్. దానికి ముందర వచ్చి మనకు ప్రాసెసర్ కమాండ్స్. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఫస్ట్ వీటిని చదవండి, తర్వాత రిమైనింగ్ వాటిని చదవండి. ఓకే, సో నాకు దీంట్లో ఈసీ వాళ్ళు కరెక్ట్గా రెస్పాండ్ చేస్తున్నారు, గర్ల్స్ కానీ బాయ్స్ కానీ. సిఎస్సి వాళ్ళు ఎవరు కూడా, ఐటీ వాళ్ళు ఎవరు, అదేవిధంగా ఏఎంఎల్ ఎవరు కూడా నాకు రెస్పాండ్ చేయట్లేదు. ఎందుకంటే రెస్పాండ్ చేస్తేనే మీకు అది రీచ్ అవుతుందా లేదా అనేటువంటిది తెలుస్తుంది. కంపల్సరీగా ఈ వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత ఎక్కువ క్వశ్చన్స్ మీకు మెటీరియల్లో ఉన్నాయి. ఇక్కడ ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో ఒక ప్రోగ్రామ్ కొంచెం బాగా ట్విస్టెడ్గా ఇచ్చాడు, బాగా కష్టంగా ఇచ్చాడు. అదే చెప్పాను కదా, డైనమిక్ మెమరీ అది ఏ విధంగా మనము డైనమికల్ గా మెమరీ అలొకేట్ చేస్తామని చెప్పి అది చాలా టఫ్గా ఇచ్చాడు. మిగతాది ఇంతవరకు సింపుల్ గా ఉందని అనుకున్నాను. ఓకే, సో మీరు ఎవరైతే సిఎస్సి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏఎంఎల్ ఏఐఎంఎల్ అదేవిధంగా ఐటీ ఎవరైతే సిఆర్స్ ఉన్నారో గర్ల్స్ కానీ బాయ్స్ నన్ను ఒకసారి కాంటాక్ట్ అండి, ఇంకా నాకు ఒకసారి కాల్ చేయండి. సో దాంతో మీకు నేను కొన్ని టిప్స్ చెప్తాను. అది అంటే మిగతా వాళ్ళకు ఆల్రెడీ ఈసీ వాళ్ళకి చెప్పాను నేను, ఇవి ఇలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి, ఇవి చదవాలని చెప్పాను. సో మీకు కూడా అదేవిధంగా అంటే మీకు తెలియాలి, అట్లీస్ట్ మీరు అది ఫాలో అవుతున్నారు లేదని తెలియాలి అట్లీస్ట్. సో మీరు కాల్ చేసి నాకు చెప్తే సార్ మేము అందరికి ఇచ్చామంటే ఫాలో అప్ చేస్తున్నట్టు ఫాలో అవుతున్నట్టు చాలా 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 టైం చాలా తక్కువగా ఉంది. ఓకే, సో ఇక్కడ దాకా 2 యూనిట్లు అంటే 3rd యూనిట్ ప్లస్ 4th యూనిట్, ఈ 2 యూనిట్స్ కూడా మీకు ఇచ్చినటువంటి 2 మోడల్ పేపర్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ పెట్టడం జరుగుతుంది. ఓకే, సో వినండి, అర్థం చేసుకోండి. మీకు వీటి మీద డౌట్స్ వస్తే మెసేజ్ అయినా పెట్టండి, కావాలని